audio jungle. మీకు మేము వ్యాపారం అని మీడియాను బెదిరిస్తున్నారా సార్? ఇక నుంచి యుద్ధం ఎలా ఉంటుందంటే, ఈ తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తు అయితే, రెండోది ఆడవాళ్ళు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు కూడా తెగింపు వస్తే వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయో కూడా మీరు చూడండి. అండ్ ఆల్సో అప్పుడు ఎలా అయితే ముట్టళ్ళు అవన్నీ జరిగినాయో తస్మాత్ జాగ్రత్త, మావి కూడా ముట్టళ్ళు ఉంటాయి. మీరు సమాధానాలు చెప్పకపోతే ఈ రోజు కుదరదు. ఎవరి కాళ్ళు 4 గోడల మధ్యలో కూర్చుని, ఆఫీస్ రూముల్లో కూర్చుని, ఏసీ రూముల్లో కూర్చుని ఈ రోజు మా సమస్యలు పట్టట్లే అంటే వినం, పట్టాలి, మీరు మాట్లాడాలి. మీరు అంతంత వ్యాపారాలు చేసుకున్నప్పుడు, కోట్లు కోట్లు గుంజుతున్నప్పుడు సామాన్య ప్రజల గోడు పట్టదా మీకు? అమ్మాయిలు మాట్లాడేది వినరా? ఎవరైతే కష్టపడుతున్నారో, హీరోల్లాగా పైకొద్దామని అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేసి నాటకాలు చేద్దాం అనుకుంటున్నారా? ఎన్ని రోజులు మీ నాటకాలు? ఎన్ని రోజులు వినాలి? ఎన్ని రోజులు చూడాలి? ఈ రోజు మేకప్ మెన్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, మేడం మేము మేకప్ వేయాలంటే పక్కన సైడ్ ఆర్టిస్టులకు తప్ప మెయిన్ ఆర్టిస్ట్ ని ముట్టుకోనివ్వట్లే. వాళ్ళని ముట్టుకోవడానికి కూడా ముంబై నుంచి హెయిర్ స్టైలిస్ట్ ని, మేకప్ మెన్ ని తీసుకొస్తున్నారు అని. మాకు టాలెంట్ లేదా? పోనీ మాకు టెక్నికల్ తెలీదు. ఎక్కడికి వెళ్ళి నేర్చుకోమంటారో పోనీ నేర్చుకోమనండి, మేము నేర్చుకుని వస్తాము. మేము ఏం తక్కువ? మేము అంటరాని వాళ్ళమా వాళ్ళు ముట్టుకోకపోవడానికి అని చెప్పేసి అడుగుతున్నారు. మేకప్ మెన్లకు మీరు ఏం సమాధానం చెప్తారు? 24 క్రాఫ్ట్స్ లో పుచ్చులు వచ్చేసిన బియ్యం లాగా ఇన్ని సమస్యలు ఉంటే మీకు ఎందుకు పట్టట్లే? మీరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడరు? తూతూ మంత్రం లాగా మీరు ఏయో చెప్పేస్తే అవి అవ్వవు. మీరు మీడియా ముందుకు వచ్చి ఒక మా అసోసియేషన్ ని రిప్రజెంట్ చేసే ఒక వ్యక్తి ఎంత హుందాగా మాట్లాడాలి? నా తమ్ముడు ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత మీ దుమ్ము దులుపుతాడు, మీ అంతం చూస్తాడు. ఏంటి బెదిరింపులు? మేమంటే చిన్నపిల్లలం, సరే మాకు చేతన అవలా మాట్లాడటం, మేము మాట్లాడాం, తప్పులు మాట్లాడాం. సార్ మీ ఏజ్ కి మీరు మాట్లాడాల్సిందేంటి? ఏం మాట్లాడుతున్నారు సార్? బెదిరింపులేంటి? ఎవరికి బెదిరింపులు? మీరు పోలీసా, లాయరా? ఏ విధంగా, ఏ హక్కును చూసుకుని మీరు మాట్లాడుతున్నారు? కంపెనీ ఆర్టిస్టులు మాత్రమే ఈ విజయాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకోవాలి. ఎవరు వేసుకోవాలని ట్రై చేసినా ఊరుకోరట. మేము పోరాటాలు చేస్తాం సార్. ఈ రోజు చెప్తున్నా మీడియా ముందు, నాకు ఏమి ఆశించి నేను రాలా పోరాటంలోకి. మా అందరికీ, ఆడపిల్లలందరికీ, అలాగే 24 క్రాఫ్ట్స్ లో ఉన్న సమస్యలను ఎండగట్టడానికి ఈ రోజు శ్రీ ముందుకు వచ్చింది. అంతేగాని మీరు విమెన్ వింగ్ లోనో క్యాష్ కమిటీలోనో నన్ను వేసేసి నాకు పట్టం కట్టేసి షాల్వాలు కప్పేస్తారని నేను రాలా. ఈ రోజు తెగింపు ఉంది నాకు. చాలా మంది మాట్లాడుతున్నారు, వెనక ముందు తల్లిదండ్రులు లేరు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు అని. నేను ఈ రోజు తెగించొచ్చా. మీరు నన్ను హత్య చేస్తారా? లేకపోతే మీరు రౌడీ షీటర్లతో కొట్టిస్తారా? లేకపోతే పవన్ అభిమానులు అని చెప్పి విచ్చలవిడి మాటలు మాట్లాడితే ఊరుకుంటాం అనుకున్నారా? ఒకటి, మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు, నువ్వెందుకు మాట్లాడావు శ్రీరెడ్డి అని చెప్పి. వాళ్ళు అంతకు ముందు మా దగ్గర మీకు డేట్స్ తెలుసు, నేను ఏ డేట్ లో మాట్లాడాను, ఏ టైంలో మాట్లాడాను. ఆ ముందు డేట్లకి వెళ్ళి ఆ ముందు వీడియోస్ మీద ఒకసారి మీరు మొత్తం చెక్ చేసుకోండి సార్. లంజలు అన్నారు, లంజల మీటింగ్లు అన్నారు. మళ్ళీనేమో మీ అమ్మని ఎంతమంది చేస్తే మీరు పుట్టారో అన్నారు. నన్ను అన్నారు స్వయంగా. నాకు ఎయిడ్స్ వచ్చి పోయానన్నారు. ఎయిడ్స్ వచ్చి పోయానట. ఈరోజు నా ఆత్మ మాట్లాడుతుందా ఇక్కడ? హిజ్రాలు వచ్చారు మా జీవితంలోకి. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందండి, ట్రై చేస్తుంది హిజ్రా తను. ఇదేంటి? ఇలాంటి వాళ్ళు ఎంతో మంది, 100 మంది మా వెనకాల ఉన్నారు. ఒక్కళ్ళని మా జీవితంలోకి పంపించి వెన్నుపోటు ఏ రకంగా పొడిపించారో మీకు తెలుసు. ఎవరు నాటకాలు ఆడుతున్నారో క్లియర్ గా తెలిసినా కూడా ఎందుకు అని విచక్షణ వదిలేస్తున్నా. ఇన్ని రోజులు పేర్లు తీయలే. ఎవరు మాకు అన్యాయం చేశారో వాళ్ళ పేర్లే తీసా ఇప్పటి వరకు. కానీ వెనకాలండి కోనా వెంకట్ అనే వ్యక్తి ఆ రోజు మన మహా టీవీ లైవ్ లోకి మాట్లాడించారు. ఏం చౌదరి అతని పేరు? వంశీ చౌదరి. వంశీ చౌదరి పేరుతో ఫోన్ చేయించారు. కోన వెంకట్, నీకు ఒకటి చెప్తున్నా కోన వెంకట్,
చూసుకుందాం. నువ్వు ఏం చేసావో నాకు తెలుసు. అసలు లా పట్టుకుంటే నువ్వు అన్నావు కదా కోర్టు కేసు వేస్తా అని చెప్పి, దా చూసుకుందాం. నువ్వు ఏ తప్పు చేయలేదా నువ్వు? ఇంకొకటి, నాని అండ్ ఆల్సో శేఖర్ కమ్ముల వీళ్ళ పేర్లు కూడా తీస్తున్నా ఈ రోజు. వాళ్ళతో ఏం జరిగిందో నాకు కూడా తెలుసు. తొందరలో మన పట్టాభి గారు వచ్చి అందరు తోళ్లు వలుస్తారు. నేను భయపడతాననుకుంటున్నారా? నాటకాలు చేసేసి ప్రెస్ ముందుకెళ్ళి నేనేం చేయలేదు అలా అయిపోయింది అంతే అని అంటే అదంతా ఉత్తునే అంటే అయిపోయిందా? ఇప్పుడు నాలాగా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తారు. ఎంత తొక్కుదామని ట్రై చేస్తే అంత కెరటంలాగా ఎగిసి పడతారు. అసలు లాని వాడుకోమని చెప్పారు కాబట్టి లాని, పోలీసుల్ని, అలాగే మాలో ఉన్న కోపాన్ని, ఆ కోపము పోరాట రూపం ఎలా దాల్చుతుంది, దాలిస్తే ఎలా ఉంటుంది, సక్సెస్సా డిఫీటా అనేది పక్కన పెట్టండి. మాకు వచ్చిన కోపానికి మీరు అనుభవించాల్సిందే. ఇక నుంచి ఏ అమ్మాయి కన్నా చూడాలన్నా, SMS చేయాలన్నా, వాట్సాప్ చేయాలన్నా, టెక్స్టనా కాల్స్ చేయాలన్నా, ఇప్పుడు నాకు చేసే కాల్స్ గాని మెసేజెస్ గాని ప్రతి ఒక్కరిని ఇరికిస్తాను నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి కాపాడతారా? మీరు మీకు కేసులు పెడితే సార్ అప్పుడు ఫ్యాన్స్ అంటున్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుభవిస్తారా? కేసులు పెడితే వాళ్ళు అనుభవిస్తారా? ఇది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. ఈ తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినటువంటి ఒక సంస్థ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. దీంట్లో 900 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ మెంబర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళని ఒక ప్యానల్ ని ఎన్నుకొని ఒక చైర్మన్, ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ ఇలా ఎన్నుకుంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని తన సొంత ఇల్లుగా వాడుకొని అందులో ఉన్నటువంటి 900 మంది మెంబర్స్ ని కాన్ఫిడెన్స్ తీసుకున్నట్టుగా, ఇంకా ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేనట్టుగా మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. మరి అలాంటి కామెంట్స్ చేసినప్పుడు ఈ అసోసియేషన్ లో ఉన్నటువంటి మిగతా మెంబర్స్ ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేదు. అంటే దాని అర్థం ఏంటంటే మిగతా 900 మందిలో ఈ 6 పోతే ఈ 894 మంది డమ్మీలు అన్నమాట అక్కడ. అంటే కంప్లీట్ గా ఈ అసోసియేషన్ 6 చేతుల్లో ఉంది. దానికి ఒక ప్రెసిడెంట్ శివాజీరాజు అని పెట్టి దాంట్లో ఈ ఫ్యామిలీ అయితే ఉందో చిరంజీవి ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్, నాగబాబు, ఈ కృష్ణంరాజు, లేకపోతే మీరు ఈ ఎవరైతే ఇంకొక 2-3 టాప్ మోస్ట్ గ్రేడ్ 1 హీరోస్ ఉన్నారో వాళ్ళకి చెందినదే ఈ మిగతా జూనియర్ ఆర్టిస్టులకి సంబంధం లేదు అనేటువంటి ఏదైతే ప్రవర్తన ఉందో అది తప్పది. కాబట్టి మేము మా సుప్రీంకోర్టు దాంట్లో ఉంటున్నాము. అసలు మీ బైలాస్ ఏంటి? మీ బైలాస్ ప్రకారంగా మీటింగ్ పెట్టడానికి ఈవెన్ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలన్నా 3 రోజుల నోటీస్ ఇవ్వాలి. మరి అలాంటి నోటీస్ ఏమన్నా ఇచ్చారా? మేము ఇప్పుడు రేపు తిప్పిస్తాం ఆర్టీగా. మేము సుప్రీంకోర్టు నుంచి మేము పిటిషన్ వేసి కంప్లీట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సుప్రీంకోర్టు సబ్మిట్ చేయమని అడుగుతాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? మా అసోసియేషన్ కి నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా. అంటే నా తరపున క్వశ్చన్ చేస్తున్నా. నాకు అన్యాయం జరిగితే మీరు ఎవరు మాట్లాడలే. ఆయన వచ్చి లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది చేసి అన్ని రాళ్లు కురిపిస్తే ఆయన ఫ్యామిలీని అందరినీ తీసుకొచ్చి తలుపులు మూసుకుని కూర్చుంటే మా ఛాంబర్ అనేది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన గెస్ట్ హౌస్ లాగా యూజ్ చేసుకుంటే మీరు ఏం సమాధానం చెప్తారు? డిమాండ్ చేయడానికి వచ్చారు కరెక్టే, తలుపులు వేసుకున్నారు, కూర్చున్నారు. అది ఏ అర్హత మీద మీరు కూర్చున్నారు? మీరు మాలాగా నాకు తెలిసి ఏ హోదాలోనూ లేరు మా ఛాంబర్ లో. ఒకవేళ హోదా ఉందేమో నాకు తెలియదు, నేను తెలియక ఏమైనా మాట్లాడుతున్నానేమో నాకు తెలీదు. కంపెనీ ఆర్టిస్టులు మాత్రమే ఈ విజయాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకోవాలి. ఎవరు వేసుకోవాలని ట్రై చేసినా ఊరుకోరట. మేము పోరాటాలు చేస్తాం సార్. ఈ రోజు చెప్తున్నా మీడియా ముందు, నాకు ఏమి ఆశించి నేను రాలా పోరాటంలోకి. మా అందరికీ, ఆడపిల్లలందరికీ, అలాగే 24 క్రాఫ్ట్స్ లో ఉన్న సమస్యలను ఎండగట్టడానికి ఈ రోజు శ్రీ ముందుకు వచ్చింది. అంతేగాని మీరు విమెన్ వింగ్ లోనో క్యాష్ కమిటీలోనో నన్ను వేసేసి నాకు పట్టం కట్టేసి షాల్వాలు కప్పేస్తారని నేను రాలా. ఈ రోజు తెగింపు ఉంది నాకు. చాలా మంది మాట్లాడుతున్నారు వెనక ముందు తల్లిదండ్రులు లేరు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు అని. నేను ఈ రోజు తెగించి వచ్చా. మీరు నన్ను హత్య చేస్తారా, లేకపోతే మీరు రౌడీ షీటర్లతో కొట్టిస్తారా, లేకపోతే పవన్ అభిమానులు అని చెప్పి విచ్చలవీడి మాటలు మాట్లాడితే ఊరుకుంటాం అనుకున్నారా? ఒకటి, మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు, నువ్వెందుకు మాట్లాడావు శ్రీరెడ్డి అని చెప్పి. వాళ్ళు అంతకు ముందు మా దగ్గర మీకు డేట్స్ తెలుసు, నేనే కాల్ రాసినట్టేగా. మీరు ఎలా రాస్తారు వాళ్ళ హక్కుల్ని?
వాళ్ళకి మాట్లాడే హక్కు ఉంది, స్వేచ్ఛ హక్కు ఉంది. మీకు తెలుసా ఇవన్నీ? మీరు ఏం చదువుకుంటున్నారో, మీరు కాలేజీలకు వెళ్ళి ఏం వెలగబెడుతున్నారో తెలియట్లేదు. ఎవరైతే తిడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అమ్మాయిలు కూడా ముసుగులు కట్టేసుకుని ఏంటంటో పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? సాటి అమ్మాయి వచ్చి మాట్లాడితే బూతులా? సరే, బూతులు మాట్లాడు, తప్పులే. నువ్వు ఎవరిని మాట్లాడాలో వాళ్ళని మాట్లాడు. మనం దేని గురించి వచ్చాం? ఇప్పుడు నన్ను తిట్టారు కాబట్టి ఎవరైతే తిట్టిస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడా. సో వాళ్ళు మేము చూసుకుంటున్నాం కదా. సో ఈ రోజు ఇంతమంది అమ్మాయిలు హిజ్రాలు బయటకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారు. ఏ రోజైనా మీరు పవన్ కళ్యాణ్ సేన తరపు నుంచి మేము హుందాగా వస్తున్నాము, ఇదిగోండి మీ అందరికీ మేము రక్షిస్తాము, మీరు మా అందరూ మా చెల్లెళ్ళు, ఇదేంటి మా వైపు నుంచి ఇదిగో మా భరోసా అని చెప్పి ఏ రోజైనా మమ్మల్ని వచ్చి కలిశారా? మాకేమన్నా ఏ రోజైనా ఫేస్బుక్ లో మెసేజ్లు పెట్టారా? పోనీ మా దాకా అందకపోతే యూట్యూబ్ లో వీడియోస్ చేసి ఏ రోజైనా మంచి కోసం మీటూ అని చెప్పేసి ఎవరైనా ఎప్పుడైనా పెట్టారా? పోనీ ఇలా అన్యాయం మీ దాంట్లోనే కాదు మా దాంట్లో కూడా జరుగుతుంది అని చెప్పి ఏ రోజైనా ఒక అమ్మాయి అయినా పెట్టిందా? మీ కంపెనీలో అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని కూడా ఇలా దోచేస్తున్నారు అని చెప్పి మీరు ఎవరైనా పెట్టారా? ఏ రంగంలో లేదో అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. మీరు ఎందుకు తెగించి మాట్లాడరు? పవన్ కళ్యాణ్ విషయంలో వచ్చిన తెగింపు మీరు ఎందుకు మీ విషయాల్లో, మీరు సొంత విషయాల్లో, లేకపోతే మా లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మీకు ఎందుకు రావట్లే? మేము సపోర్ట్ చేస్తున్నాం అనే వీడియోస్ మీరు ఎందుకు పెట్టరు? ఇంకొకటి, బాబు గోగినేని మానవతావాది ముసుగు తొడుక్కుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజల్లో నన్ను నమ్ముతున్నారు కదా అని చెప్పి వ్యాఖ్యలు ఒంటి మీద స్పృహ లేకపోకుండా నోటుకొచ్చింది మాట, డాష్కి వచ్చింది ఇంకొకటి అని చెప్పేసి ఒక సామెత ఉంది మా ఊళ్ళో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మానవతావాది ముసుగులు వేసేసుకుని నీకేదో స్వేచ్ఛ హక్కు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నావా బాబు? ఊరుకోం. గౌరవం లేదు నీకు, పోయింది మొత్తం. అసలు ఆడజాతిలోనే పరువు పోయింది నీకు. నేను కొంతమందికి ఇచ్చే సలహా ఏంటంటే, అమ్మాయిలు మీరు మాత్రం ఆ యూట్యూబ్ లో ఎవరైతే వీడియోస్ ఎక్కించారో దయచేసి తీసేయండి, ఎందుకంటే మీ మీద యాక్షన్ తీసుకోవడం మాకు ఇష్టం లేదు. బట్ అబ్బాయిలకి మాత్రం తాట ఒలుస్తాం. సో బాబు గోగినేని అండ్ ఆల్సో కేరింత డైరెక్టర్ విజయ్ అని చెప్పి ఒక అతను చాలా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసుకుంటూ ఈ రోజు చాలా మంది దొరికారండి. ఎవరైతే మేము దొంగలను పట్టుకుంటున్నామో దొంగలు మేమే అని చెప్పేసి వాళ్లే తాళాలు ఇచ్చారు మాకు. ఈ రోజు పాపం వాళ్ళందరూ బయటికి తీసి అనుభవించాలి అన్నమాట ఈ రోజు. సో ప్రాస్టిట్యూట్ అని చెప్పి చాలా వర్డ్స్ మాట్లాడారు. ఆ ప్రాస్టిట్యూషన్ అనే వర్డ్ నేను ఎందుకు వాడానో నేను క్లారిటీ ఇవ్వాలండి. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.